హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నేను ఇవాళ మీ ముందుకు శ్రీమతి శ్రీ చెరుకు సరిత బద్రీనారాయణ గౌడ్ గారు నిర్మించిన ఒక అద్భుతమైన దేవాలయం అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ దేవాలయం ఎక్కడుంది ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను, చూసేయండి. ఈ ఆలయం వచ్చేసి మనకి పోచారం విలేజ్ లో అయితే ఉందండి. ఆలయ ప్రదేశంలోకి ఎంట్రీ కాగానే మనకు అద్భుతమైన గోశాల అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంది. ఈ గోశాలలో ఉన్న ఆవులను, లేగదూడలను చూస్తుంటే అయితే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఈ పచ్చని వాతావరణంలో ఉన్న ఈ ఆలయంకి వస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది. తప్పకుండా వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం. మన ఆలయ ప్రాంగణంలోనే జమ్మి చెట్టు కూడా ఉంటుందండి. ప్రతిరోజు 365 డేస్ మనకి జమ్మి చెట్టుని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఎవరైనా ముడుపులు కట్టే వాళ్ళు ఉంటే కూడా ఈ ఆలయంలో జమ్మి చెట్టుకి ముడుపులు కట్టవచ్చు. అండ్ ఇక్కడ మనం జమ్మి చెట్టుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే అర్ధనారీశ్వరుని రూపంలో మనకు ఆ శివయ్య అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద స్టాచ్యూని నేను చూడడం మొదటిసారి అండి. ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఆ కొలనులో మధ్యలో ఆ స్వామివారిని చూస్తుంటే, అర్ధనారీశ్వరుని చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఇక్కడ ఉన్న ఈ వాతావరణం కూడా ఒక మనకి పాజిటివ్ వైబ్స్ని, ఎనర్జీని మనలో నింపడం మనం ఈ దేవాలయంలో అయితే చూడవచ్చు. ఈ ఆలయం నేమ్ ఏంటి అనేది నేను ఇంకా చెప్పలేదు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసి పోచారం గ్రామంలో ఉంది. ఈ ఆలయం పేరు సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం. మీకు పేరు వినగానే మీకు అర్థమైపోవచ్చు ఇక్కడ ఏ స్వామివారు ఉన్నారు అనేది. సర్వమంగళ దేవి అండ్ ఇక్కడ ఉన్న స్ఫటికలింగేశ్వర స్వామి, ఆ స్వామి యొక్క రూపం కానివ్వండి చాలా ప్రత్యేకమండి. మీకు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. మరో ఇక్కడ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలను ఒకటే దగ్గర మనం దర్శనం చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ ఈ ఆలయంలో అయితే మనకు ఆలయం యొక్క నిర్వాహకులు కల్పించడం అయితే జరిగింది. ఈ ఆలయంలో మీరు ఎక్కడా చూడలేని ఒక దేవతను అయితే చూడవచ్చు. ఆమె ఎవరో కాదు, మానసాదేవి అండి. ఈ దేవతను నాగదేవతల రాణిగా పూజిస్తారు. ఈ మానసాదేవి ఎవరో కాదండి, శివుని మానస పుత్రిక అని చెప్పేసి పురాణాల్లో అయితే ఉంది. అంటే మానస పుత్రిక అంటే మనస్సు నుండి పుట్టిన కుమార్తెగా మనకు పురాణాల్లో అయితే పేర్కొనబడింది. అందుకే ఆమెని మానసాదేవి అని చెప్పి అంటారు. భక్తి శ్రద్ధతో పూజిస్తే సర్పబాధలు తొలుగుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకము. సర్పబాధలే కాదండి, నాగదోషం నివారణ, సంతాన ప్రాప్తి, ఇట్లాంటి భయాలు ఉన్న కుటుంబంలో శాంతులు లేకపోయినా కూడా ఈ నాగదేవతకు అభిషేకం కానీ అట్లా చేపించి నాగదేవతను మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అటువంటి ఏమన్నా బాధలు ఉన్నా కూడా తీరిపోతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం. ఈ ఆలయ చరిత్ర స్థలపురానికి వచ్చేస్తే ఈ ప్రాంతంలో స్వయంభు స్ఫటికలింగం వెలుగులోకి వచ్చిందని ఇక్కడున్న ప్రజలు, గ్రామస్తులు విశ్వాసం. ఒకప్పుడు ఈ గ్రామంలో కష్టాలు, రోగాలు ఎక్కువగా ఉన్నప్పుడు శివభక్తులకు స్వప్నంలో అంటే కలలో స్వామి దర్శనమిచ్చి ఈ లింగం గురించి తెలియజేశారని చెబుతారు. ఆలయ నిర్మాణం తర్వాత గ్రామంలో శాంతి, వర్షాలు, పంటలు బాగా పండాయి అని చెప్పేసి ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే ఈ స్వామిని సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామిగా పూజిస్తారు. స్ఫటికలింగం ప్రత్యేకత ఏంటంటే, స్ఫటికం అంటే శుద్ధత, సాత్వికతకు ప్రతీక. స్ఫటికలింగ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత, నెగిటివ్ ఎనర్జీ తొలగింపు, ఆరోగ్య, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. మనం ఎక్కడా చూడలేని విధంగా స్వామివారు నందీశ్వరుని మీద కొలువుదీరడం ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయంలో మనం సర్వమంగళ దేవిని దర్శనం అయితే చేసుకోవచ్చు. సర్వమంగళ దేవి అంటే సర్వమంగళం ప్రసాదించే అమ్మవారు అని అర్థం. హిందూ ధర్మంలో ఆమెను శక్తి స్వరూపిణి, దుర్గామాత అవతారంగా పూజిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆలయ ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయనేది ఒక లుక్ వేద్దాం పదండి.
ఓం నమ శివాయ. సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వరాయ నమ. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివం అహం భజే. సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం పోచారం గ్రామం, గట్కేసరం మండలం, మేడ్చల్ జిల్లాలో ఉప్పల్కి 10 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని 18 సంవత్సరాలు అవుతుంది. ఈ దేవాలయం 2008లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. మా గురువు గారు అయినటువంటి గంగాధర భట్ల దామోదర శర్మ గారిచే ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దేవాలయంలో విశేషం ఏమిటి అంటే త్రినేత్ర లక్ష్మీ గణపతి. గణపతికి 3 కన్నులు ఉంటాయి. 3 కన్నులతో కలిగినటువంటి లక్ష్మీ గణపతి. అదేవిధంగా స్ఫటికలింగేశ్వరుడు. ఈ దేవాలయం ప్రతిష్ఠించుకున్న నాడు ఇంత ఎత్తైన స్ఫటికలింగాలు ఎక్కడా లేవు. అలాంటి స్ఫటికలింగేశ్వరుడిని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకతని స్ఫటికలింగేశ్వరుడు. అదేవిధంగా అమ్మవారు సర్వమంగళాదేవి. అమ్మవారు సర్వమంగళ అనే పేరుతో చాలా తక్కువ చోట్ల ఉంటుంది. గయాలో మంగళగౌరిగా, ఇక్కడ పోచారంలో సర్వమంగళాదేవిగా ఉంటుంది అమ్మవారు. మాంగళ్యాన్ని రక్షించేది సర్వమంగళ. అదేవిధంగా ఎత్తైన నందీశ్వరుడు, పంచముఖ నాగదేవత మానసాదేవి అమ్మవారు, అయ్యప్ప స్వామి, దత్తాత్రేయుడు, పశుపతినాథుడు, 12 జ్యోతిర్లింగాలు, ప్రత్యేక రాహుకేతువులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, విశేషంగా పూర్వం నుండి ఉన్నటువంటి సూర్యచంద్ర సీత ఆంజనేయ స్వామి, ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులు. ఇక్కడ జరిపేటువంటి పూజలు విశేషం ఏమిటి అనగా గణపతి నవరాత్రులు. లక్ష్మీ గణపతికి 9 రోజులు విశేషంగా అభిషేకాలు, హోమాలు జరుగుతాయి. అదేవిధంగా అమ్మవారికి దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా విశేషంగా అభిషేకము, రోజు ఒక అలంకరణ, రోజు దుర్గా హోమం, దుర్గాష్టమి రోజున చండీ హోమం. ఈ విధంగా అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. ఇక మహాదేవుడికి వచ్చేసరికి స్ఫటికలింగేశ్వరుడికి కార్తీక మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు. ఉదయము 4 గంటల నుండే ప్రారంభమవుతాయి. కార్తీక పౌర్ణమి రోజున అభిషేకాలు. అదేవిధంగా కార్తీక మాసం రోజు కూడా ఉదయం 6:30కు అభిషేకం ఉంటుంది. ప్రదోష కాలంలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యము చేత అభిషేకం ఉంటుంది. ఒకరోజు పాలు, ఒకరోజు పెరుగు, ఒకరోజు నెయ్యి. ఈ విధంగా 30 రోజుల పాటు 30 ద్రవ్యాలు. ఏ ద్రవ్యము చేత స్వామికి అభిషేకం చేస్తే ఏం ఫలితం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కార్తీక సోమవారాలు ఉదయము 9:30కు రుద్రహోమం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమై నిర్విరామంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలము స్వామివారికి సహస్ర బిల్వార్చన, పల్లకీ సేవ, అత్యద్భుతమైనటువంటి ఘట్టము జ్వాలాతోరణము. మనకు శ్రీశైల మహాక్షేత్రంలో, వేములవాడలో, పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఏ విధంగానే జరుగుతుందో అదేవిధంగా మన దేవాలయంలో కూడా జ్వాలాతోరణము అత్యద్భుతంగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలము. కార్తీక మాసంలో 3వ సోమవారము మహాలింగార్చన. పుట్టమనతో పార్థివ లింగాలు అనగా పుట్టమనతో చిన్న చిన్న లింగాలు 365 చేసి అవన్నీ కూడా ఒక లింగాకారంగా పేర్చి ఆ స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయడం జరుగుతుంటుంది. మాస శివరాత్రి రోజున సాయంకాలం శివ కళ్యాణము, అమావాస్య రోజున గంగాహారతి. ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అభిషేకాలు, హోమాలు, కళ్యాణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తులసి కళ్యాణము, చిలుకు ద్వాదశి రోజున తులసి కళ్యాణం కూడా ఉంటుంది. ఈ మాసంలో భక్తులందరూ కూడా చాలా మంది విచ్చేసి స్వామివారి యొక్క అభిషేకాల్లో పాల్గొంటారు. స్వామి యొక్క అనుగ్రహం చేత వారి సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తున్నాయి. అదేవిధంగా మహాశివరాత్రి పరమేశ్వరుడికి ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి రోజున శివరాత్రి రోజు సాయంకాలము పల్లకీ సేవ, రాత్రి లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకము,
లింగోద్భవకాల అభిషేక అనంతరము శివ కళ్యాణం ఉంటుంది. శివరాత్రి మరునాడు ఉదయం స్వామివారి కర్ణపూజ, సాయంకాలము రథోత్సవం. సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క రథోత్సవము అత్యద్భుతంగా జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా, ఎక్కడా జరగని విధంగా ఈ పోచారం గ్రామంలో స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం శివరాత్రి మరునాడు సాయంకాలము ఆ రథము ఊరేగింపు గ్రామమంతా కూడా శోభాయమానంగా విశేషంగా చాలా అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ స్వామి యొక్క అనుగ్రహము చేత మహాశివరాత్రి ఉత్సవాలని కూడా జరుగుతాయి ఇక్కడ. అదేవిధంగా వారోత్సవాలు. ఆహ్, సోమవారం శివుడికి విశేష అభిషేకము, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, మానసాదేవికి, బుధవారం గణపతికి, అయ్యప్పకు, గురువారం దత్తాత్రేయుడికి, శుక్రవారం సర్వమంగళాదేవికి, శనివారం ఆంజనేయ స్వామికి. ఈ విధంగా వారం అభిషేకం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా విశేషం ఏమిటి అంటే మానసాదేవి నాగదేవత. ఆ అమ్మవారికి మంగళవారం రోజున ఉదయం 9:30 అభిషేకం ప్రారంభమవుతుంది. చాలా మంది భక్తులు వివాహం కోసము, సంతానం కోసము, విదేశీయానం కోసము మానసాదేవి అమ్మవారికి మంగళవారాలు అభిషేకాలు చేస్తూ ఉంటారు. చాలా మంది భక్తులకు వివాహము, విశేషంగా సంతానమైనటువంటి భక్తులు ఎంతో ఎంతో మంది ఉన్నారు. అదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. ఈ విధంగా సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ దేవాలయం ప్రతిష్ట అయినటువంటి నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ దేవాలయ నిర్వహణ ఈ గ్రామ పెద్దలు గౌరవ శ్రీ చెరుకు సరితా బద్రీనారాయణ గౌడ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం అంతా కూడా దేవాలయం కట్టిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా వారి ఆధ్వర్యంలోని నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. గ్రామ పెద్దలందరి సహకారంతో వారి యొక్క నిర్వహణలో ఈ దేవాలయం నిర్వహణ చేయడం జరుగుతూ ఉంటుంది. నా పేరు ప్రశాంత్ శర్మ. ఈ దేవాలయ ప్రధాన అర్చకుడిని నేను. ఈ దేవాలయం ప్రారంభం నుండే ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను. స్వామి యొక్క అనుగ్రహము చేత భక్తులందరి కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంది. ఓం నమ శివాయ. హరహర మనం ప్రధాన ఆలయం నుంచి బయటికి రాగానే మనకి ప్రధాన ద్వారం ఎదురుగానే మనకు ఒక హనుమాన్ టెంపుల్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ స్వామివారిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. నేను ఈ ఆలయంలో స్వామివారిని చూస్తున్నప్పుడైతే నాకు ఆ యొక్క వీరభంగిమలో కలిగిన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటుంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న ఈ స్వామివారు చాలా పురాతనమైన విగ్రహంగా నాకైతే కనిపించడం జరిగింది. ఎందుకంటే నేను చాలా ఆలయాల్లో ఉన్న విగ్రహాలను చూశాను కాబట్టి నాకైతే అలా అనిపించింది. ఈ యొక్క శిల కానివ్వండి, ఆ చెక్కే విధానం కానివ్వండి, ఆ స్వామివారి యొక్క రూపం కానివ్వండి, అతి పురాతనమైనది అయితే నాకైతే అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఇవాల్టి మన ఆలయ దర్శనంలోని మరొక శివుని యొక్క ఆలయము. ఈ ఆలయంకి ఎలా రావాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా అందరు రండి, స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి చేరే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.